ప్రభువులో పాల్పొందక ముందు దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన 115 11వ వచనం. కీర్తన 115 11వ వచనం. పాత నిబంధనలో పేజ్ నంబర్ 513. కీర్తన 115 11వ వచనం. 513 పాత నిబంధనలో పేజీ నంబర్. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. ఆయన వారికి సహాయము. దేవుడు చదివిన ఈ వాక్య భాగమును దీవించి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి ఆయన బలలో యోగ్యమైన రీతిగా పాల్పొందినట్లు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో సహాయపడినారు. ఇంకా కొంత సమయంలో బలలో పాల్పంచుండగా నీ వాక్యం ద్వారా హెచ్చరించబడి వాక్య పిలుగులు మా జీవితాలు పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో సరిచేయబడిన జీవితములతో యోగ్యమైన రీతిలో నీ బలలో పాల్పొందుతారు. కృప దయచేయండి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగా కనుసరిచ్చారు. వినే చెవులను, గ్రహించుకునే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందవలసిన ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినత వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన 115 11వ వచనంలో ఆయన వారికి సహాయము. దేవుడు సహాయం చేసేవాడు. ఈ దినాల్లో దేవుని ప్రజలమైన మనకు దేవుని యొక్క సహాయము ఎంతైనా అవసరంగా ఉంటాం. దేవుడు మనకు సహాయం చేసే పరిస్థితుల్లో అలాంటి దినాల్లో మనము జీవిస్తున్నాం. దేవుడే కానీ మనకు సహాయం చేయకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం జీవించేవారు ఉంటున్నాం. దేవుడు మనకు సహాయం చేస్తే మన జీవితాల్లో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. మన కుటుంబాల్లో సంపూర్ణమైన ఆశీర్వాదం మనం కలిగిన వారు ఉంటాం. ప్రతి విధమైన కీడు, అపాయము, శోధన నుండి, అనేకమైన అనారోగ్య పరిస్థితుల్లో నుండి, ఈ భయంకరమైన కరోనా మరి వైరస్ ఈ పరిస్థితులన్నిటి నుండి మనము తప్పించబడే వారం ఉంటాం. అంత మాత్రమే కాదు, మన కుటుంబ జీవితాల్లో ఎల్లప్పుడూ దేవుని రాకడ కొరకై దేవుని యొక్క సహాయమే మనకు ఎల్లప్పుడూ కూడా కార్యం జరిగిస్తాం. దేవుని యొక్క సహాయం ద్వారా మనము నేటి వరకు సజీవులంగా ఉంటున్నాం. దేవుని యొక్క సహాయం ద్వారానే కార్యములన్నీ కూడా మన జీవితాల్లో మనం కలిగిన వారు ఉంటున్నాం. అందువల్లనే ఎల్లప్పుడూ దేవుని ప్రజలమైన మనము, దేవా నీవు మాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నా కుటుంబానికి సహాయం చేయి, మా సంఘానికి సహాయం చేయి. అలాగే ప్రతి ఒక్కరూ నీ సహాయాన్ని పొంది నెమ్మది కలిగిన సంతోషకరమైన ఆశీర్వాదకరమైన జీవితాల్లో జీవించినట్లు మీరే కార్యం జరిగించవలసిందిగా అని చెప్పి దేవుని మనము అడగవలసిన వారు ఉంటున్నాం. దేవుని యొక్క సహాయము అనేది చాలా ప్రాముఖ్యమైన అనుభవం ఈ దినాల్లో మనం కలిగిన వారు ఉంటున్నాం. దేవుడు సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయాలంటే మన జీవితాల్లో ఏ లక్షణాలు మనం కలిగిన వారం ఉండాలి అనే దాన్ని మనము ఈ సమయంలో ధ్యానించినట్టున్నాం. అంతేకాదు, దేవుని యొక్క సహాయం పొందిన వ్యక్తులు బైబిల్ మనం చూద్దాం. వారు దేవుని సహాయమని పొందినారు. ఎలాంటి పరిస్థితుల్లో వారు దేవుని సహాయాన్ని పొందారో, ఏ లక్షణాలు వారు కలిగి ఉన్నారో ఆ లక్షణాలని మనం కూడా కలిగి ఉంటే మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. మన పితరులైన వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయము మనం కూడా పొంది ఆశీర్వాదకరమైన నెమ్మది కలిగిన సమాధానకరమైన అనుభవంలో జీవించేవారు ఉంటాం. అందువల్లనే బైబిల్లో కొంతమంది వ్యక్తులు దేవుని సహాయాన్ని పొందిన వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదట లూకా సువార్త 1వ అధ్యాయం
లూకా సువార్త 1వ అధ్యాయం 54, 55 వచనాలు కలిసి ఉంటాయి. లూకా సువార్త 1వ అధ్యాయం 54, 55 వచనాలు. అబ్రహామునకును క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 50. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఇక్కడ ఇశ్రాయేలునకు అంటే యాకోబుకు దేవుడు సహాయం చేసెను. దేవుడు యాకోబునకు సహాయం చేశాడు కనుకే యాకోబు యొక్క జీవితం ధన్యకరమైంది. యాకోబు యొక్క జీవితం మనం గమనిస్తే తాను మరి తన అన్నను, తర్వాత తన తండ్రిని, మరి మొట్టమొదటి తండ్రిని, తర్వాత అన్నను మోసం చేసిన తర్వాత మరి తనకు వచ్చిన పరిస్థితులు మనం ఎరిగితే చాలా క్లిష్టమైన భయంకరమైన పరిస్థితుల్లో యాకోబు జీవిస్తూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయము యాకోబుకు అవసరమైనది. దేవుడు అతనికి సహాయం చేశాడు. ఎట్లా యాకోబు దేవుని యొక్క సహాయాన్ని పొందినాడంటే మనందరం ఎరుగుదాం. ఒక రాత్రి దేవుని దూతతో పోరాడుతూ వచ్చాడు, పెనుగులాడుతూ వచ్చాడు. అప్పుడు తెల్లవారుచున్నది. ఆ తెల్లవారే సమయంలో ఆ వ్యక్తి అన్నాడు, ఆ దూత నన్ను పోనీయమంటే నేను నిన్ను పోనీయను. ఎప్పుడు నేను పోనిస్తాను? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. లేక ఒక మాటలో చెప్పాలంటే నీవు నాకు సహాయము చేస్తేనే నేను నిన్ను పోనిస్తాను. యాకోబు యొక్క పరిస్థితి మరి చాలా భయంకరంగా ఉన్నది. తన అన్న ఏశావు యాకోబును చంపాలని తీర్మానం కలిగి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క సహాయము యాకోబు పొందవలసి వచ్చింది. అందువల్లనే దేవుడు తనకు సహాయం చేయాలని యాకోబు పట్టుదల. ఆ పట్టుదలతో కూడిన జీవితమే యాకోబు సహాయం పొందటానికి కారణమైందిగా ఉంటాం. ఈనాడు మన జీవితంలో కూడా మనం అనేకమైన పరిస్థితుల్లో ఉంటున్నాం. క్లిష్టమైన పరిస్థితులు, లేక అనేక సమస్యల్లో ఉంటున్నాం, ఎన్నో భయాలతో ఉంటున్నాం, ఎన్నో ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాం, ఎన్నో కలవరాలతో ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో యాకోబు వలె మనం కూడా పట్టుదలతో నీవు నాకు సహాయం చేయ దేవా, నీవు తప్పకుండా సహాయం చేయకపోతే పరిస్థితి భయంకరము అనేది దేవుని దగ్గర మనం విన్నవించుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించిన రీతిగా, యాకోబుకు సహాయం చేసిన రీతిగా మనకు కూడా సహాయం చేసేవాడు ఉంటాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుని యొక్క సహాయము మనకు ఎంతైనా అవసరంగా ఉంటుంది. అంతేకాదు, దేవుని దగ్గర పట్టుదలతో మనం కోరుకుంటే దేవుని సహాయమును దేవుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసేవాడు ఉంటాడు. ఇది ప్రాముఖ్యమైన అంశంగా ఉంటుంది. దేవుడు తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము, యాకోబునకు సహాయం చేశాను. ఎట్లా సహాయం చేశాడంటే యాకోబు వదలక పట్టుదలతో దేవుని ఆశీర్వాదం, దేవుని సహాయం కొరకాయి వేడుకున్నప్పుడు దేవుడు అతనికి సహాయం చేసి తన అన్నయ్యైన ఏశావు యొక్క ప్రమాదం నుంచి తప్పించిన వాడుకుంటున్నాడు. ఇది మొదటి అనుభవంగా ఉంటాం. తర్వాత చూడండి, రెండవదిగా 1 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం. తర్వాత పేరు పెట్టే కార్యక్రమం ఒకటి ఉంది. అందువలన దేవుని వాక్యాన్ని త్వరగా మనం ధ్యానించుదాం. 1 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం 228. పాత నిబంధనలు పేజీ నంబర్ 228. 1 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అను పేరు పెట్టెను. ఇంతవరకు యెహోవా మనకు సహాయము. సమూయేలుకు దేవుడు సహాయం చేశాడు. యెహోవా సహాయం చేశాను. ఏ పరిస్థితిలో ఉన్నారంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు.
అలాంటి పరిస్థితులు. అంతేకాదు, సమూయేలుకు దేవుడు చిన్న వయసు నుండి సహాయం చేస్తూ వచ్చాడు. అలాగున ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల యొక్క ప్రమాదంలో ఉన్నారు, యుద్ధానికి వస్తున్నారు. అలాంటి సమయంలో దేవుడు వారికి సహాయం చేశాడు. ఎలాగో సహాయం చేశాడంటే అక్కడ ఒక కార్యం జరిగింది. సమూయేలు ఒక కార్యం చేశాడు. 12వ వచనం, ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఒక రాయి తీసి మధ్య షేనుకును మిస్పాకును మధ్య దానిని నిలిపి, మధ్య స్థానము, రాయి మధ్యస్థానం. ఆ రాయి సజీవమైన రాయి. ఆ రాయి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా. యేసు ప్రభు వారి యొక్క స్థానం ఏదంటే మధ్యస్థానం. కనుక మధ్యస్థానమే కనుమలో దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏంటది అంటే 1 పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమునో. కనుక ఇక్కడ ఆ మధ్య రాయి, సమూయేలు నిలిపిన రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా. ఆ రాయి దేని సూచిస్తుందంటే విశ్వాసము, విశ్వాసపు రాయి. కనుక ప్రియులారా, దేవుడు మనకు సహాయం చేయాలంటే మొదట యాకోబు వలె పట్టుదలతో దేవుని అడగాలి. రెండవదిగా విశ్వాసము అనే అనుభవంలో మనం జీవించాలి. ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉంటుందో, విశ్వాసముతో దేవుణ్ణి అడుగుతామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక మన జీవితాల్లో విశ్వాసము అనేది ప్రాముఖ్యమైన అనుభవంగా ఉంటుంది. ఆ విశ్వాసము కార్యసాధకమైనప్పుడే దేవుడు మనకు సహాయం చేసేవాడు ఉంటాడు. ఇది మన జీవితానికి ఎంతైనా అవసరం. మొదట యాకోబు వలె పట్టుదల, రెండవది సమూయేలు వలె విశ్వాస జీవితం అనేది మనకు ఎంతైనా అవసరం. తర్వాత చూడండి, 1వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 6వ వచనం. 1వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 6వ వచనం, 350 పాత నిబంధనలో పేజ్ నంబర్ 350. 1వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 6వ వచనం. తర్వాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్ల నెల్లా యెహోవా అతనికి సహాయము చేయించు వచ్చెను. దావీదుకు యెహోవా సహాయము చేయించు వచ్చెను. ఇక్కడ మూడవదిగా దేవుడైన యెహోవా దావీదునకు సహాయము చేసెను. దావీదు కూడా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎన్నో శత్రు పోరాటాలు ఉన్నాడు. ఎన్నో రీతిలుగా అపాయకరమైన పరిస్థితులు ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దావీదునకు సహాయము చేసిన, పోయిన చోట్ల నెల్లా దేవుడు అతన్ని కాపాడుచు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. ఎట్లా దేవుడు దావీదుకు సహాయం చేశాడంటే ఒకే ఒక కారణం. దావీదు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో తగ్గించుకునేవాడు. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏదంటే తగ్గించుకొని. బైబిల్ ఒక మాట ఉంది. దావీదు అన్నాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమును, నలిగిపోతాడు, తగ్గించుకుంటాడు, దీనుడైపోతాడు, రిక్తుడైపోతాడు దావీదు. నాతాను ప్రవక్త దావీదును గద్దించినప్పుడు నీవే అమనుష్యుడు అన్నప్పుడు దావీదు తగ్గించుకున్నాడు. పూర్తిగా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించంటాడు. 1వ వచనంలో 51వ కీర్తన 1వ వచనం, 51వ కీర్తన 1వ వచనంలో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. 17వ వచనంలో విరిగిన మనసే దేవునికి ఇష్టమైన దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయి. దావీదులో ఉన్న తగ్గింపు, దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నా, దావీదు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎన్ని అపాయకరమైన పరిస్థితిలో ఉన్నా, లేకపోతే గాఢాంధకారపు లోయల్లో ఉన్నా దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. అలాగున మన జీవితంలో కూడా తగ్గించుకుంటే దావీదు వలె
దేవుడు మనకు సహాయం చేస్తాడు. మొదట యాకోబుకు దేవుడు సహాయం చేసిన తనలో ఉన్న పట్టుదలతో కూడిన అనుభవం. రెండవది సమూయేలుకు ఇశ్రాయేలుకు దేవుడు సహాయం చేసిన వారిలో ఉన్న విశ్వాసము. మూడవదిగా దావీదుకు దేవుడు సహాయం చేసిన దావీదులో ఉన్న తగ్గింపు. తర్వాత చూడండి 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వచనం. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వచనం. 373 పాత నిబంధనలో పేజ్ నంబర్ 373. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొని గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. 4వదిగా దేవుడైన యెహోవా యెహోషాపాతుకు రాజుకు సహాయము చేసెను. ఎలాగూ సహాయం చేశాడంటే యెహోషాపాతు ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. అక్కడ ఏమైందంటే యెహోషాపాతును ఇశ్రాయేల్ రాజు గారి యుద్ధానికి వెళ్తే మరి ఆ శత్రువులు ఏమన్నారంటే ఆ అధికారులు ఈ యోధా రాజును యెహోషాపాతును వదిలిపెట్టి అతను కాదు చేయాల్సింది ఇశ్రాయేల్ రాజుతోనే యుద్ధం చేయడానికి ఉన్నారు అని చెప్పారు. చెప్తే అక్కడ జరిగింది ఏంటంటే యెహోషాపాతునే ఇశ్రాయేల్ రాజు అనుకుని అతని మీదకి యుద్ధానికి వచ్చారు. ఎప్పుడైతే అతని మీదకి యుద్ధానికి వచ్చారో అప్పుడు యెహోషాపాతు మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టినందున దేవుడు అతనికి సహాయము చేసిన. ఆనాడు యెహోషాపాతుకు సహాయం చేసిన దేవుడు ఈ దినాల్లో మనం కూడా దేవునికి మొరపెడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. సహోదరుడా సహోదరి, ఎలాంటి పరిస్థితులు ఉన్నావో, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నావో, ఎలాంటి సమస్యలు ఉన్నావో, ఎలాంటి బాధలు ఉన్నావో, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నావో, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, నెమ్మది లేకుండా జీవితం కొనసాగుతుంటే దేవుని దగ్గర మొరపెట్టు. యెహోషాపాతు వలె మొరపెడితే దేవుడు తప్పకుండా సహాయమో చేసేవాడు ఉంటాడు. ఆయనకు యెహోషాపాతుకు సహాయం చేసిన దేవుడు తప్పకుండా మనకు కూడా మొరపెడితే సహాయం చేసే అనుభవం మనం కలిగి ఉంటాము. ఇది 4వ అనుభవంగా ఉంటాం. 5వదిగా చూడండి 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 15వ వచనం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 15వ వచనం. 380 పాత నిబంధనలో 380. మరియు ఉజ్జియా గురించి రాయబడింది. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడి వరకు అతనికి అనగా ఉజ్జియాకు ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఉజ్జియాకు ఏ సహాయం వచ్చిందంట? ఆశ్చర్యకరమైన సహాయం. ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు ఉజ్జియాకు అనుగ్రహించాడు. ఎట్లా ఉజ్జియాకు ఆశ్చర్యకరమైన సహాయం దొరికిందంటే చూడండి అక్కడ 5వ వచనం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాను. సహోదరా సహోదరి, ఉజ్జియా దేవుని ఆశ్రయించిన కారణం చేత అతనికి ఆశ్చర్యకరమైన సహాయం దొరికెను. ఆశ్చర్యకరమైన సహాయం. ఈనాడు మనకు కూడా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించాలంటే ఉజ్జియా వలె దేవుణ్ణి ఆశ్రయించిన అనుభవం మనం కలిగిన వారు ఉండాలి. మనుషులు కాదు ఆశ్రయించేది, దేవుని ఆశ్రయించిన అనుభవం మన జీవితాల్లో దేవుని సహాయం పొందటానికి అది కారణం. మొట్టమొదట యాకోబుకు దేవుడు సహాయం చేసిన కారణం పట్టుదలతో దేవుణ్ణి అడిగిన వాడుకుంటున్నాడు. రెండవదిగా సమూయేలుకు దేవుడు సహాయం చేసిన విశ్వాసం ఇచ్చాడు దేవుని యందు. మూడవదిగా దావీదుకు దేవుడు సహాయం చేసిన దావీదు యొక్క జీవితంలో తను తాను తగ్గించుకున్నాడు. నాలుగవదిగా మనం చూశాము ఎవరు? యెహోషాపాతు
తన జీవితంలో దేవునికి మొరపెట్టుకున్న కారణం చేత దేవుడు అతనికి సహాయం చేశాను. 5వదిగా ఉజ్జియా, దేవుని ఆశ్రయించిన కారణం చేత దేవుడు అతనికి సహాయం చేశాను. 6వదిగా చూడండి, ఇదే 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 8వ వచనం. హిజ్కియా, రాజైన హిజ్కియా ఏమంటున్నాడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజైన హిజ్కియా 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 8వ వచనం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. చూడండి 7వ వచనం చివరిలో అంటాడు, మీరు 7వ వచనం మొదటి నుంచి చదువుతాను. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడుకుడి, అశ్షూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు. అంటే అర్థం ఏంటి? హిజ్కియా యొక్క జీవితంలో దేవుని శక్తిని ఎరిగినాడు, దేవుని యొక్క శక్తిని ఎరిగినాడు. అందుకని అంటున్నాడు, అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మనకు సహాయం చేయుటకును మన ఇద్దరు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. ఎరిగిన సంగతి, దేవుని శక్తిని హిజ్కియా ఎరిగినాడు కనుకనే దేవుడు అతనికి సహాయమా చేశాను. మన జీవితాల్లో కూడా 6వదిగా హిజ్కియా వలె దేవుని శక్తిని ఎరిగితే దేవుడు మనకు తప్పకుండా సహాయము చేసేవాడు ఉంటాడు. ఇది 6వది. చివరిగా 7వదిగా క్రొత్త నిబంధనలో అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 129. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలులైన పౌలు ఏమంటున్నాడు చూద్దాం. ఆయనను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుని. అపొస్తలులైన పౌలుకు దేవుడు సహాయం చేశాడు. దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. అపొస్తలులైన పౌలు దేవుని సహాయం పొందటానికి అతనిలో ఒక లక్షణం ఉంది. పత్రికలన్నీ చదివితే, అపొస్తలులైన పౌలు ఆయన రాసిన పత్రికలన్నీ చదివితే దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు పౌలు? కృప. అందువల్లనే 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం అంటాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనంలో ఆయనను నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలననే, ఆయన ఉచితమైన కృప వలననే నేనై ఉన్నాను. కనుక సహోదర సహోదరి, అపొస్తలులైన పౌలు తన జీవితంలో ఎన్నో అగ్ని పరీక్షలు ఉన్నాయి వెళ్ళాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్నో అపాయకరమైన పరిస్థితులు ఉన్నాడు. ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. కారణం, దేవుని కృపను ఆధారం చేసుకున్నాడు, దేవుని కృపను నమ్ముకున్నాడు, దేవుని కృప మీద ఆధారపడినాడు. కనుకనే దేవుడు అతనికి సహాయమో చేశాడు. అందువల్లనే మనం చదువుకున్న వాక్యం ఏదంటే కీర్తన 115. కీర్తన 115 11వ వచనంలో ఆ మాట ఉన్నది. కీర్తన 115 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయం. ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుని యొక్క సహాయం ఎంతైనా అవసరంగా ఉంటుండగా ఆ సహాయాన్ని పొందుట కొరకాయ మన పితరులైన వారు యాకోబు, సమూయేలు, దావీదు, యెహోషాపాతు, అలాగే ఉజ్జియా, హిజ్కియా, అపొస్తలులైన పౌలు, అలాగే 7 వ్యక్తులు 7 లక్షణాలు కలిగి ఉన్నారు. ఆ లక్షణాల యొక్క అనుభవంలో మన జీవితాలను పరీక్షించుకొని ఆ తర్వాత మనం ఆయన బలలో పాల్పొందాం. 1 నిమిషం ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళు అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవాళ్ళు. 1 నిమిషం మోకాళ్ళ మీద ఉండి మన జీవితాల దేవుడు మనకు సహాయం చేయటం కొరకై మన పితరులైన వారు ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నారో ఆ లక్షణాలను మనం కలిగి ఉంటున్నామా? యాకోబులో ఉన్న పట్టుదల కలిగి ఉంటున్నామా? సమయంలో ఉన్న విశ్వాసం కలిగి ఉంటున్నామా? దావీదులో ఉన్న తగ్గింపు కలిగి ఉంటున్నామా? యెహోషాపాతు మొరపెట్టిన అనుభవం మనం కలిగి ఉంటున్నామా? అలాగే ఉజ్జియా వలె దేవుని ఆశ్రయించిన అనుభవం కలిగి ఉంటున్నామా?
హిజ్కియా వలె దేవుని శక్తిని ఎరిగిన వారు ఉంటున్నామా? అపొస్తలుడైన పౌలు వలె దేవుని కృప మీద ఆధారపడిన వారు ఉంటున్నామా? ఈ లక్షణాలు ఉంటేనే ఆయన బల్ల యోగ్యంగా పాలు పొందగలం. ఆ రీతిగా పరీక్షించుకొని ప్రభువా సహాయం చేయమని, సహాయం చేయడానికి అవసరమైన లక్షణాలను నాకు కూడా దయచే, మా పితరులు కలిగి ఉన్నారు, ఆ లక్షణాలు నాకు కూడా అనుగ్రహించమని ప్రభువుని అడిగి ఆ తర్వాత ఆయన బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లు ప్రభువే మనకు సహాయము చేయనుగాక.